అభివృద్ధి బాటలో మద్దిలేటయ్య క్షేత్రం. క్షేత్రాలలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి, శ్రీ లక్ష్మీదేవి అమ్మవార్ల క్షేత్రమును ఎం రామాంజనేయులు ఉప కమిషనర్ మరియు దేవాదాయ శాఖ ఆలయ అభివృద్ధి అధికారి అయిన ఎం రామాంజనేయులు శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రం నందు సంవత్సరం 6 నెలల నుండి బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి తమదైన శైలిలో ఆలయంలోని అభివృద్ధి పనులు చేపట్టి ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మొట్టమొదటిగా భక్తాదులకు తాగునీటి సమస్య లేకుండా చూశారు. పలు చోట్ల ఆలయ ప్రాంగణంలో మహిళలకు బెస్ట్ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మహిళలు బహిర్భూమికి వెళ్లకుండా స్నానపు గదులు, టాయిలెట్స్ సౌకర్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా స్నానపు గదులు భక్తాదులకు అవసరమో గమనించిన ఆలయ ఈవో వృధాగా పోతున్న చెక్ డ్యాం పై స్నానం ఈత కొలను లాగా చేయడమే కాకుండా ఈత రాని వారికి స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసి సౌకర్యాలను కల్పించిన ఘనత ఆలయ ఈవోకి దక్కుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆలయానికి బైపాస్ నందు ప్లీనరీ గ్రాస్ ను పెంచుతూ మొక్కలను పెంచి పచ్చదనాన్ని ఆలయానికి ముఖద్వారానికి ముందే ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ముందుగానే పచ్చ తోరణాలు కనిపించే విధంగా చెట్ల పెంపకాన్ని కూడా పెంచి భక్తాదుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అంతేకాకుండా ముక్కోటి ఏకాదశి తమదైన శైలిలో ఈ సంవత్సరం అనగా 2025 రోజులుగా జరపాలని తలపించడం జరిగింది. అయితే ఆలయం కోసం ముక్కోటి బ్రహ్మోత్సవాలలో రథోత్సవం ఏర్పాటు చేయాలని తలపించి రథోత్సవ కార్యక్రమం కొద్దిగా ఆలోచన కావడంతో ముక్కోటి బ్రహ్మోత్సవాలను 3 రోజులుగా నిర్వహించి వచ్చే సంవత్సరానికి 5 రోజులుగా జరిపించాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రథోత్సవ నిర్మాణానికి కూడా భక్తాదులు ముందుకు వచ్చి అదే విధంగా కొన్ని భవనాలకు రంగులు వేయించారు. దీంతో అంతేకాకుండా ఆలయం నందు ప్రధాన రహదారి నుండి మురుగు కాలువలో నూతనంగా ఏర్పాటు చేశారు. మినరల్ వాటర్ సౌకర్యం కోసం దాతలు సహకారంతో ఆలయానికి త్రాగునీరు సౌకర్యం కల్పించారు. అదే విధంగా కొన్ని భవనాలకు రంగులు వేయించారు. దీంతో ఆలయం ప్రాంగణమంతా నూతన భవనాలుగా దర్శనమిస్తున్నాయి. మద్దిలేటి స్వామి అమ్మవార్లతో నూతన వరవడులను సంతరించుకుంది. గదుల ముందు డస్ట్ బిన్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా నిత్య అన్నదాన కార్యక్రమాలకు కూడా భక్తాదులు సహకరించి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం భక్తాదులకు ఉందని తెలిపారు. సహకరించాలని అదే విధంగా ఆలయ నిర్మాణానికి కూడా దాతలు ముందుకు రావాలని కోరారు. ఆలయ ప్రాంగణ నిర్మాణం కోసం తమ వంతు సహకరించాలని భక్తాదులను కోరారు.
बहुत सारा को जाओ को Aku mau